ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రప్ప 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 ఎక్కడ చూసినా రప్ప రప్ప అనే కొనసాగుతూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా రప్ప రప్ప డైలాగ్ మామూలుగా మారుమోగడం లేదు. ఏ రాజకీయ సమావేశంలో చూసినా కూడా ఇవే ప్లకార్డులు రప్ప రప్పతో కూడిన ప్లకార్డులు ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో కూడా ఇవే ప్లకార్డులు ఇప్పుడు హరీష్ రావు బొమ్మలు వేసి మరి ఆయన ఫోటోని వేసి ఆయన ఫ్లెక్సీ పైన రప్ప రప్ప 3.0 లోడింగ్ అని చెప్పి ప్రస్తుతం అయితే సంగారెడ్డిలో ఏదైతే రైతు ధర్నా కొనసాగుతుందో అందులో ఈ యొక్క డైలాగ్ అయితే హల్చల్ చేస్తూ ఉంది. గతంలోనే అంటే రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో ఈ రప్ప రప్ప డైలాగ్ ఏ రేంజ్లో అది హల్చల్ అయింది, దాన్ని సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అక్కడ పూర్తిగా అరెస్టులు కూడా కొనసాగాయి. ఈ డైలాగు ఎవరైతే ఫ్లెక్సీ పైన వేసి ఆ ఫ్లెక్సీని పట్టి ఊరంతా ఊరేగించారు వాళ్ళ పైన కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపు రెండు పార్టీలు కూడా ఒకదానిపై ఒకటి అంటే ఓవైపు వైసీపీ ఓవైపు టీడీపీ నాయకులు ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు పలు విమర్శలు గుప్పుకున్నారు. ఈ పుష్ప 2 సినిమా యొక్క ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఈ డైలాగ్ ప్రస్తుతం అయితే రాజకీయాల్లో అయితే తెలుగు రాజకీయాల్లో ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే హరీష్ రావు ఉన్నాడో హరీష్ రావుకు సంబంధించి ఫోటోలను వేసి ఆయన ఫ్లెక్సీల పైన రప్ప రప్ప అంటూ కూడా ఈ కొటేషన్ రాయడం అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఎవరైతే సంగారెడ్డిలో జిన్నారంలో కొనసాగుతున్న రైతు ధర్నా ఉందో ఈ రైతు ధర్నాలో భాగంగా కాస్త అంటే బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇలాంటి ఫ్లెక్సీలు ఇలాంటి ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు హరీష్ రావు ఫోటోను వేసి వాళ్ళైతే ఇలా రప్ప రప్ప అనే డైలాగ్ దానిపైన రాసి మరి ఆ ఫ్లెక్సీలు వాటిని అయితే ప్రస్తుతం అయితే అంతా వాటిని ఊరేగిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన ఫ్లెక్సీ కావచ్చు అది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ ప్లకార్డులు అన్నీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం వైరల్గా మారిపోయాయి. మీరు చూడొచ్చు వాళ్ళగా స్క్రీన్ పైన ఆ హరీష్ రావు యొక్క ఫోటో వేసి ఆయనది ఒకటి నిల్చున్న ఫోటో ఉంది, మరొకటి ఆ తలపాగా పెట్టి నవ్వుతూ ఉన్న ఫోటో ఉంది. దాని పక్కకే 2028లో రప్ప 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 3.0 లోడింగ్ అంటూ అయితే హరీష్ రావు రెడీ అంటూ కూడా ఇలాంటి ప్లకార్డులన్నీ కూడా మనకు కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి, కళ్ళకు కట్టినట్లుగా. ప్రస్తుతం ఈ డైలాగ్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఎస్ ఈ రప్ప రప్ప అనే డైలాగు ప్రస్తుతం అయితే అంటే తాజాగా గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఎవరైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేపట్టారో ఆ పర్యటనలో భాగంగా ఎవరైతే కార్యకర్తలు పాల్గొన్నారో ఆ కార్యకర్తలు ఇలాంటి ఫ్లెక్సీలు అంటే జగన్ ఫోటో వేసి ఆ జగన్ ఫోటో కింద ఇలాంటి రప్ప రప్ప అనే డైలాగును వేసి ఇంకా అంటే వాళ్ళు కాస్త ఇంకా అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళారు అక్కడి కార్యకర్తలు, అక్కడ వైసీపీ నేతలు. ఎందుకంటే వాళ్ళు గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలును బలిచినట్టు బలిస్తాం రప్ప 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 అంటూ వాళ్ళైతే ఇలాంటి డైలాగులు రాశారు. ప్రస్తుతం ఇక్కడ మాత్రం తెలంగాణలో ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో సంగారెడ్డిలో వచ్చేసి అయితే హరీష్ రావు ఫోటోలు వేసి వాళ్ళు కాస్త రప్ప రప్ప 3.0 లోడింగ్ 2028లో అన్నట్టుగైతే వాళ్ళు ప్లకార్డులో రాసుకొచ్చారు. అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారిపోయింది. ఓవైపు బీఆర్ఎస్ నేతలు మరోవైపు కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఇవి విమర్శలకు దారితీసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి ఇప్పటికైతే ఈ ప్లకార్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. ఇక దీనిపై కొందరు కాంగ్రెస్ నేతలు కూడా చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రతిసారి అంటే ఆంధ్రాలో ఎవరైతే అలా చేశారో వాళ్ళను అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడి వ్యక్తులను కూడా అలా అరెస్ట్ చేస్తే వాళ్ళ తిక్క కుదురుతుంది అన్న కాన్సెప్ట్లో అయితే ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు.